Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక మనుష్యుడు తన జీవిత విధి విధానాలలో అనేక విషయముల నిమిత్తము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఉదాహరణకి ఒక విద్యార్థి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి. ఆ విద్యార్థి కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు అనంటే తాను అనుకున్నటువంటిది సాధించేంత వరకు ఆ విద్యార్థి అలుపెరగక, ఆగక, విస్మరింపక ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాడు. మనము పెద్దలు చెబుతూ వింటూనే ఉంటాం, ఒక మనిషి తన వంతు ప్రయత్నం తను చేయాలి అని, తను చేయవలసింది చేయాలి అని చెప్పేసని పెద్దవాళ్ళు కూడా మనకి చెప్తూనే ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో కూడా నీ ప్రయత్నము ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు కొంతసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది వారి ప్రయత్నాన్ని ఎలా చేశారు, మరికొంతమంది ఎలా ప్రయత్నం చేశారు యేసుక్రీస్తు వారిని బట్టి అని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటిగా మనం చదువుకున్నట్లయితే వినిన ప్రయత్నం అంటాం. ఏంటండి? వినిన ప్రయత్నము. లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం 11వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ సీమోను పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభువు విజయము అని మనకి పాట తెలుసు. అయితే సీమోను పేతురు గారు రాత్రంతా కూడా శ్రమపడి చేపలు పడదామని చూస్తే ఒక్క చేప కూడా దొరకలేదండి. అప్పుడు యేసుక్రీస్తు వారు సమీపించి, ఇదిగో పేతురు, నీవు వలవేయి. ఎక్కడ వేయమన్నారు అంటే చూడండి, ఒకసారి వాక్యం చదువుకుందాము. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, స్వామి, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు, అయినను మీ మాట మీద వలలను వేసెదము అని చెప్పి సీమోను పేతురు దేవుని యొక్క మాటను వినినటువంటి ప్రయత్నము. ఆ ప్రయత్నం ఎలా సక్సెస్ అయిందండి? ఎంత గొప్ప విజయమో తెలుసా? అది 153 పెద్ద చేపలు పడ్డాయంట. అంటే మానవ ప్రయత్నంలో అతడు జ్ఞానం కలిగిన వాడే, చాలా అనుభవం కలిగిన వాడు. ఎందుకంటే పేతురు గారు స్వతహాగా జాలరి, చేపలు పట్టుకునేటువంటి వ్యక్తి. చేపలు పట్టుకోవటం ద్వారా తన జీవనాన్ని సాగించే వ్యక్తి. ఆయనకు తెలుసు ఏ సమయంలో, ఏ స్థలంలో, ఏ విధంగా చేపలు దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, ఎన్ని దొరుకుతాయి అని అనుభవం కలిగినటువంటి, అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి పేతురు గారు. మరి ఈ పేతురు గారు అన్నారు కదా, మేము రాత్రంతా శ్రమించాము, కానీ ఒక్క చేప కూడా పడలేదయ్యా. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా అండి? ఇదిగో వల వేయండి, లోతుకు వెళ్ళి వల వేయండి అన్నాడు. అప్పుడు పేతురు గారు చెప్పినటువంటి చక్కటి మాట, మీ మాట చొప్పున నేను వల వేస్తా. అంటే వినినటువంటి ప్రయత్నము ఎంత గొప్ప విజయమో కదా. ఊహించిన దానికంటే ఇంకా అధికముగా దేవుడు ఆ రోజున వారి జీవితానికి ఇచ్చి ఉన్నాడండి. యేసయ్యను వినినటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసావా? చేస్తే ఆయనకు తెలుసు నీ జీవితాన్ని ఏ మలుపు తిప్పాలో, ఎప్పుడు మలుపు తిప్పాలో, ఎలాంటి దీవెనివ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు మాత్రమే తెలుసు. వినినటువంటి ప్రయత్నము చేద్దాం. రెండవది మనం చూసినట్లయితే తాకే ప్రయత్నము. మనము వాక్యం చదువుకున్నాం కదా, లూకాసు వార్త 8వ అధ్యాయము 43వ వచనము నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ
ఒక స్త్రీ యేసుక్రీస్తు వారిని చాటుగా రహస్యముగా వచ్చి ఆయనను తాకినటువంటి సన్నివేశము. అప్పటి వరకు ఆ స్త్రీ ఎక్కడి వరకు వెళ్ళింది అని అంటే వైద్యులను అందరినీ కూడా సంప్రదించింది. వాళ్ళు ఇచ్చినటువంటి టాబ్లెట్స్ కావచ్చు, లోకపరమైనటువంటి పరిజ్ఞానం కావచ్చు, అన్నిటినీ వాడింది. కానీ ప్రయోజనము శూన్యము. తనను బాగు చేయలేకపోయింది. కానీ యేసయ్యను రహస్యముగా వచ్చి తాకిందండి. తాకుటకు ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం ఏమైంది తెలుసా అండి? పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవతిని ఆమెను చేసింది. 12 సంవత్సరముల పాటు జరిగినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యము ఆ స్త్రీకి ఆ క్షణములోనే యేసయ్యను తాకుటలో, ఆమె ప్రయత్నము యేసయ్యను తాకుట, ఆ ప్రయత్నము ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఆ బిడ్డకు దయచేసిందండి. అనేక వాక్యాలు మనము విన్నాం. యేసుక్రీస్తు వారు పరమ వైద్యుడు. ఆయన మాట్లాడగా స్వస్థతలు వచ్చినాయి. ఆయన తాకగా స్వస్థత వచ్చింది. ఆయన నోటి ఉమ్మి వలన స్వస్థత వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు వలన స్వస్థత వచ్చింది. యేసయ్యను తాకే ప్రయత్నము చేయగలవా? ఆయన ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి పరిపూర్ణ స్వస్థతను, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఆయన నీకు ఇవ్వగలిగినవాడు. ఆయనను తాకటానికి ప్రయత్నం చేయి. అటు తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు వారిని చూచే ప్రయత్నము. మొదటిది వినినటువంటి ప్రయత్నము, రెండవది తాకే ప్రయత్నము, మూడవది చూసే ప్రయత్నము. జక్కయ్య. మరల వాక్యం తీసుకుందాము. లూకాసు వార్త 19వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. ఒక గొప్ప జన సమూహము యేసుక్రీస్తు వారితో పాటు ఉంది. అయితే జక్కయ్యకు కలిగినటువంటి ఆసక్తి, ఆలోచన ఏంటనంటే యేసయ్యను చూడాలి. చూసేందుకు ప్రయత్నం చేశాడు. కానీ పొట్టివాడగుట వలన అది సాధ్యపడలేదండి. అయితే ప్రయత్నాన్ని విరమించాడా? ప్రయత్నాన్ని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. తన మనసులో ఉన్నటువంటి ఆరాటము, ఆశ జక్కయ్యను ఎక్కడికి తీసుకువెళ్ళింది తెలుసా అండి? చెట్టు ఎక్కే వరకు. ప్రయత్నాన్ని విస్మరించలా. నేను పొట్టివాణ్ణి కదా, నాకు చూడటం అసాధ్యమని వదిలిపెట్టలా. మరొక మార్గాన్ని వెతికాడు. చెట్టు కనిపిస్తే చెట్టు ఎక్కాడండి. ఇప్పుడు యేసయ్యను చూద్దాము అని నీవు కూడా ప్రయత్నం చేస్తున్నావేమో. అడ్డంకులు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, అభ్యంతరాలు వస్తున్నాయి. అవి అనేక మంది సృష్టిస్తున్నారు. అపవాది సృష్టిస్తున్నాడు, నీ వ్యతిరేకులు సృష్టిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రయత్నాన్ని విడిచిపెట్టద్దు. చూసే ప్రయత్నం చేశాడు. తర్వాత పొందుకున్న ఆశీర్వాదం ఎంత గొప్పది. అవును కదా? యేసయ్య అన్నాడు కదా, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండాలని ఆశపడుతున్నా అని చెప్పి యేసుక్రీస్తు వారు జక్కయ్యతో పాటు ఇంటికి వెళ్ళాడండి. ఈ సన్నివేశంలో యేసుక్రీస్తు వారు దాటిపోయాడా? ఆగిపోయాడు కదా? యేసుక్రీస్తు వారు దాటలేదు కదా. ఎందుకు అంటే చూడాలి అనే ఆశ, ఆ ప్రయత్నము, ఆ ప్రయత్నాన్ని కనిపెట్టినటువంటి దేవుడు ఆగిపోయాడు అక్కడ. 4వ ప్రయత్నము ఏంటి అని అంటే ఆపే ప్రయత్నము. ఏంటండి? ఆపే ప్రయత్నము. మొదటిదేమో వినిన ప్రయత్నము, రెండవది తాకే ప్రయత్నము, మూడవది చూచే ప్రయత్నము, 4వది ఆపే ప్రయత్నము.
మరొకసారి వాక్యం చదువుకుంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి మనం చూసినట్లయితే బర్తిమయి అక్కడ మనకు కనిపిస్తాడు. ఆ సన్నివేశంలో బర్తిమయి కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ కూడా జనసంద్రోహమే. యేసుక్రీస్తు వారు జనసంద్రోహంలో వెళుతున్నటువంటి సమయంలో రోడ్డు ప్రక్కన కూర్చున్నటువంటి బర్తిమయి గావు కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ కేకలను బట్టి పొరుగువారు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారండి? బర్తిమయిని గద్దించారు. ఊరకుండు, ఎందుకు అట్లా పిలుస్తున్నావు? ఆయన వినిపించుకోడు, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయనకు వినపడదు నీ పిలుపు అని చెప్పి వాళ్ళు బర్తిమయిని గద్దించి ఊరక ఉండమని హెచ్చరించారు. కానీ బర్తిమయి ఏం చేశాడు తెలుసా అండి? మరింత బిగ్గరగా గావు కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. అయితే స్వరము ఎక్కడ వినిపించిందండి? వినిపించవలసినటువంటి చెవిని స్వరము తాకింది. అంత జనసంద్రోహంలో కూడా యేసయ్య మరొక అడుగు ముందుకు వేయలేదండి. ఆగిపోయాడు ఆయన. నీవు ఇదే పరిస్థితిలో ఉన్నావా? అనేక మంది నిన్ను హెచ్చరిస్తున్నారా? అనేక మంది నిన్ను నిరుత్సాహపరుస్తున్నారా? నీవు వృద్ధి చెందలేవు, నీవు డెవలప్ కాలేవు, ఎదగలేవు, విస్తరించలేవు అని చెప్పి నిన్ను నిరుత్సాహపరుస్తున్నారా? ఇంకా పెద్దగా పిలు, ఇంకా గావు కేకలై స్వరము పరలోకమందున్న సింహాసనం ఆసీనుడైనటువంటి తండ్రి చెవి దగ్గరికి వెళ్ళాలి. పెద్దగా పిలు. పెద్దగా పిలిస్తే ఆయన ఆగిపోతాడు. ఆయనను ఆపే ప్రయత్నము బర్తిమయి చేశాడు. మరి ఇప్పుడు అది నీ వంతు కదా. ఆయనను ఆపే ప్రయత్నం చేయి. ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ ఆయన చెవులు నీ పిలుపైన కేంద్రీకరించి ఉంచుతాడు. ఆయన నీ పిలుపుని వింటాడు. ఆయన విన్నాడు అని అంటే ఏం జరిగిందో తెలుసు కదండి. వచ్చాడు, బర్తిమయికి దృష్టిని దయచేసి వెళ్ళాడు. మరొక ప్రయత్నము ఏంటి అనంటే అడిగే ప్రయత్నము. 5వది అడిగే ప్రయత్నము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే కననీయ స్త్రీ ఏం చేసిందండి? అడిగే ప్రయత్నం చేసింది. ఆమె అడుగుతున్న క్రమంలో యేసయ్య అన్నారు కదా, అమ్మా, పిల్లలకు పెట్టేటువంటి రొట్టె ముక్కలను కుక్క పిల్లలకు పెట్టటము అది తగదు కదా, అది న్యాయం కాదు కదా అని చెప్పి ఆ స్త్రీని యేసయ్య ఒక మాట చెప్తే ఆమె ఏమన్నదండి? భోజనపు బల్ల నుండి పడినటువంటి రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తింటే కదయ్యా అని అడిగిందండి. అడిగే ప్రయత్నం చేసింది ఆమె. వెంటనే యేసయ్య ఏమన్నారు తెలుసా? అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది. నువ్వు ఏ విషయము నిమిత్తమైతే నా సన్నిధికి వచ్చావో అది నీకు ఇవ్వబడింది, సంతోషంగా వెళ్ళు అని చెప్పారండి. ఇప్పుడు నువ్వు కూడా అడగొచ్చుగా. ఆయన ఆలకించి ఇచ్చేంత వరకు అడగొచ్చుగా. అడిగి చూడు. ఆయన కాదంటాడా? ఆయన లేదంటాడా? ఆయన వద్దంటాడా? ఇవ్వనంటాడా? అడిగిన వాటికంటే అధికముగా ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక దేవుడు యేసయ్య. పిల్లలు లేరని అడుగుతున్నావు కదా, అడుగు యేసయ్యని. ఉద్యోగం లేదని అంటున్నావు కదా, అడుగు యేసయ్యని. ఇవ్వడనుకుంటున్నావా? నీ కొరకే కేవలము సృష్టించగలిగినటువంటి దేవుడు. కేవలము నీవు అడిగేవు కాబట్టే నీ కొరకే ఆయన సృష్టించగలిగిన దేవుడు. మరి అడిగే ప్రయత్నం చేసావా? ఇదంతా ఒక విధానం. మరికొంతమంది వ్యక్తులు ఉన్నారండి. ఆ వ్యక్తులు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేద్దాం.
యేసుక్రీస్తు వారిని నిందించాలని, తప్పుబట్టాలని ప్రయత్నము చేస్తున్నారు. ఎవరు వీళ్ళు అంటే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయ్యులు. వీరందరూ కూడా యేసుక్రీస్తు వారు ఏదైనా చేస్తే వెంటనే తప్పుపట్టాలని, నిందించాలని, ఏదో ఒక రూపంలో ఆయన మీద నెపం మోపాలని చెప్పేసని ప్రయత్నము చేయుచునే ఉన్నటువంటి వారు పరిసయ్యులు. వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే ఈ పరిసయ్యులు యేసయ్యను అంగీకరించట్లా. ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తు వారిని వ్యతిరేకిస్తున్నారు. కనుక వారు అవకాశము కొరకు ఎదురుచూచుచు ప్రయత్నించినటువంటి వారు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయ్యులు. అటు తర్వాత దూషించే ప్రయత్నం అంట. ఎవరు దూషిస్తున్నారు? ఎలాంటి సూటిపోటి మాటలతో దూషిస్తున్నారు అనంటే సాక్షాత్తు తన సొంత ప్రజలే. ఒకసారి వాక్యం చదువుకుందామండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 24వ వచనము. అక్కడ చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు తన స్వగ్రామానికి వచ్చారంట. వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు అద్భుతము చేద్దాము అని అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? ఇతడు యోసేపు కుమారుడు కాడా అని యేసుక్రీస్తు వారిని ప్రశ్నించారు. అందుకు యేసుక్రీస్తు వారు అన్నారు కదా, ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడనని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను అని చెప్పారండి. ఇక్కడ వీరు యేసుక్రీస్తు వారిని తిరస్కరిస్తున్నారు. యేసుక్రీస్తు వారిని వారు అంగీకరించట్లా, తిరస్కరిస్తున్నారు. తన సొంత ప్రజలే తిరస్కరిస్తున్నారు. మరికొంతమంది దూషించే ప్రయత్నం. యేసుక్రీస్తు వారి ప్రక్కన సిలువలో కొట్టబడినటువంటి దొంగ, ఆ దొంగ ఏం చేస్తున్నాడనంటే యేసుక్రీస్తు వారిని హేళన చేస్తున్నాడు. ఏ విధంగా హేళన చేస్తున్నాడంట? ఒకసారి వాక్యం తీసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనము. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు గదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. ఒక దొంగ నీతిని, న్యాయమును, యథార్థతను, పరిశుద్ధతను పాటించినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని నిందిస్తున్నాడంట, హేళన చేస్తున్నాడంట. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి. అటు తర్వాత యేసుక్రీస్తు వారిని దూషించేటువంటి ప్రయత్నము యూదా ప్రజలు. పిలాతు ఎదుట యేసుక్రీస్తు వారు అన్నప్పుడు అక్కడ వీళ్ళందరూ అంటున్నారు కదా, ఇతనిని సిలువ వేయము అని గావు కేకలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ మీకు కొన్ని పాజిటివ్గా చెప్పాను, మరికొన్ని నెగిటివ్గా చెప్పా. ఎందుకనంటే ఒక వ్యక్తి యేసయ్యను వింటే, యేసయ్యను అడిగితే, యేసయ్యను ఆపగలిగితే, ఆయనను తాకగలిగితే, ఆయనను చూడగలిగితే, ఆ మనుష్యుడు తన జీవితంలో ఉన్నతమైనటువంటి మేలులను పొందుకుంటాడు. ఘనముగా గొప్ప చేయబడతాడు, ఆశీర్వదింపబడతాడు, మేలులతో నింపబడతాడు. కానీ మరొక విధానం ఏంటి అనంటే నిందించటము, దూషించటము, హేళన చేయటము, తిరస్కరించటము. వీరందరూ కూడా ఎలా ఉన్నారనంటే యేసుక్రీస్తు వారి యొక్క గాయములను రేపేవారిగా ఉన్నారు. ఇప్పుడు నేను, నీవు ఎలా ఉన్నాం? యేసయ్యను నేను వింటున్నాను,
నేను విధేయిస్తున్నాను, యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాను, యేసయ్య దగ్గర స్వస్థత పొందుకుంటున్నాను, యేసయ్యనే చూస్తున్నాను అని చెప్పుకుంటూ ఈ లోకంలో నీ మాటలలో, ప్రవర్తనలో, జీవిత విధి విధానంలో ఆయన్ను తిరస్కరిస్తున్నావేమో తెలుసుకో. ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా చేసేటువంటి వారే ఇప్పుడు విన్నటువంటి ఈ నలుగురు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దుకాయులు, సిలువలో వేలాడబడినటువంటి దొంగ, యూదా ప్రజలు, తన సొంత ప్రజలు. వీరందరూ ఆయనను అంగీకరించలా, తిరస్కరించారు. నీవు నేను అంగీకరించేటువంటి మెట్టులో మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, ప్రవర్తన ద్వారా, అలవాట్ల ద్వారా, ఇంకను మరిన్ని విధములుగా నీవు ఆయనను తిరస్కరిస్తూ ఉంటే ఆయన గాయములు ఇంకను రేపబడుచున్నవి. ఆయన భుజములపై ఉన్నటువంటి సిలువ ఇంకను భారముగా ఉన్నది. కారణము ఎవరై ఉంటారు? కేవలము నేనే, కేవలము నా పాపములే, కేవలము నా ప్రవర్తనే, ఆయనకు విరోధముగా జీవించిన జీవితము ఆయన గాయాలు రేపట్లేదా? కారణం ఏంటంటే నిన్ను నన్ను వెలపెట్టి కొన్నాడు ఆయన. పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించి తన ప్రాణమును త్యాగం చేసి సమర్పించి మనల్ని కొన్నాడు. కొన్నప్పుడు ఆ సమర్పణకు తగినట్లుగా నీ జీవితాన్ని మలుచుకుంటే ఆయన గాయములు మానిపోతాయి. అలా కాక తిరస్కరిస్తే, నీ జీవితము ద్వారా ఆయన నామము స్తుతింపబడకపోతే, అన్యుల ఎదుట ఆయన నామము అవమానపరపబడితే, మరి పరిసయ్యులకు, కొట్టబడినటువంటి దొంగకు, యూదా ప్రజలకు, తన సొంత ప్రజలకు, నీకు నాకు తేడా ఏంటి? కనుక వ్యత్యాసాన్ని గమనించి మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చేటువంటి ఘనతను, మహిమను పొందుకుందాం. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్.